హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఎంతోమంది రాజకీయ నాయకులు అయితే ఉన్నారు. అందులో సిచ్యువేషన్కి తగ్గట్టుగా అవినీతి అయినా కానీ, అక్రమాలైనా కానీ, రాజకీయమైనా కానీ, రౌడీజం అయినా కానీ, ఏదైనా కానీ తనకంటూ కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో, తనకంటూ కూడా ముందు చూపు ఆలోచనతో తప్పించుకోవడానికి కొంత కొత్త రీతిలో ఆయనకంటూ కూడా కొన్ని స్ట్రాటజీలే కానీ కొన్ని విధానాలు వేసుకొని ఆయన అయితే తప్పించుకోవడం జరుగుతుంది. ఇంతకు ఎవరు ఆ నేతను చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 కింద ఉన్న విజయసాయిరెడ్డి. యాక్చువల్లీ విజయసాయిరెడ్డి అనే నేత కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నేతలు అందరిలో కూడా కీలకంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి వేరే లెవెల్ అని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆయనకు ఉండే తెలివితేటలు అనేవి ఈవెన్ జగన్మోహన్ రెడ్డికే కానీ లేదనంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వేరొక నేతలకు కూడా లేవు. అది ఎలాగా ఏంటి అని మనం మాట్లాడుకుంటే గతంలో జరిగిన అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా చూసుకుంటే తెలంగాణ మాజీ సీఎం అయిన కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపుగా చాలా రోజుల వరకు కూడా జైల్లో ఉండొచ్చారు. అయితే ఆవిడతో పాటు కీలకంగా చూసుకుంటే అరబిందో ఫార్మసీ కంపెనీ ఓనర్ అయిన శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ శరత్ చంద్రారెడ్డి ఎవరు అని అంటే విజయసాయిరెడ్డి అల్లుడు తమ్ముడు. అయితే వీళ్ళిద్దరూ కూడా కీలకంగా చూసుకుంటే అంటే కల్వకుంట్ల కవిత శరత్చంద్రారెడ్డి కూడా కీలకంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నారు. అయితే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని సిబిఐ అధికారులు అయితే చాలా స్పీడ్గా విచారణ అనేది వేగవంతం చేసి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కల్వకుంట్ల కవిత ఆల్రెడీ కూడా కీలకంగా చూసుకుంటే ఆవిడ జైలు శిక్ష అనుభవించారు. శరత్చంద్రారెడ్డి మీద ఇంకా కేసులు అయితే నమోదైనా కానీ ఎంతవరకు వెళ్ళింది అనేది సమాచారం తెలియదు. అయితే ఈ విచారణలో భాగంగా వాళ్ళ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అని అంటే 99% వరకు కూడా ఎవరు ఏ స్కామ్ చేసినా కూడా ఎక్కువ శాతం ఆధారాలే కానీ విచారణలో నిజానిజాలు బయటపడాలంటే ముందు వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్లు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ల్యాప్టాప్స్ ఒక పర్సనల్ కంప్యూటర్స్ ఇలాంటివి తీసుకుంటారు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలోనే కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆవిడ అరెస్ట్ అయిన నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఆవిడ ఫోను పగిలిపోయిందనేటట్టు ఒక సమాధానం చెప్పడం జరిగింది. ఇటు శరత్చంద్రారెడ్డి కూడా తమ ఫోన్లు పోయాయి అనేటట్టు ఒక సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ శరత్చంద్రారెడ్డితో డీలింగ్లో ఉన్న విజయసాయిరెడ్డి అంటే ఎవరు ఇక్కడ సొంత అల్లుడు తమ్ముడు అంటే ఈయనకి కూడా ఖచ్చితంగా డీలింగ్స్ అనేవి ఉంటాయి. అవి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నాయా లేకపోతే వేరే స్కాముల్లో ఉన్నాయా ఇంకొక స్కామ్లో ఉన్నాయా అనేది అయితే తెలియదు. కానీ ఖచ్చితంగా శరత్చంద్రారెడ్డి గురించి ఆల్రెడీ విచారణ జరుగుతుంది కాబట్టి ఎంతో కొంత ఈయన మీదకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈయన సెల్ ఫోన్ కూడా పోయింది అనేటట్టు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన కంప్లైంట్ పెట్టడం జరిగింది. నా సెల్ ఫోన్ పోయింది, నా ఐఫోన్ పోయింది, దాన్ని వెతికి పెట్టండి అనేటట్టు ఈయన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. కానీ ఈయన కంప్లైంట్ పెట్టారు కానీ అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కేవలం కంప్లైంట్ పెట్టినట్టు జస్ట్ ఒక ఫామ్ అనేది తీసుకొని వచ్చి చూపించడం జరుగుతుంది. సిబిఐ అధికారులు వచ్చి అడిగితే ఒకవేళ ఇలా కేసు కంప్లైంట్ ఫైల్ పెట్టాను ఒకవేళ దొరికితే నేను అప్పుడు మీకు చెప్తాను అనేటట్టు ఈయన ముందుగానే సైడ్ అయిపోవడానికైతే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక గేమ్ అనేది ప్లాన్ చేశారు. ఎందుకనంటే మ్యాక్సిమం 99% ఒక మొబైల్ అనేది దొరికింది అని అంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అనేది అందులో దొరికేస్తుంది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎవరితో డీల్ మాట్లాడుతున్నారు, ఎవరెవరితో ఏం చేస్తున్నారు అనేది పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. అయితే విజయసాయిరెడ్డి ముందుగానే చాలా తెలివితేటలుగా ఆలోచించి ఒకవేళ శరత్చంద్రారెడ్డి దగ్గరకు వచ్చిన కేసు అనేది నా మీదకి వస్తే ఎలా తప్పించుకోవాలి అనే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఆయన కూడా ఆయన సెల్ ఫోన్ దాచేసి అది పోయిందనేటట్టు కేసు పెట్టి ఒక కంప్లైంట్ ఫైల్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న ఈనాడు పేపర్లో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా ఈ విజయసాయిరెడ్డి గురించి ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. అసలు సెల్ ఫోన్ అనేది పోవడమే లేదు, అదంతా కూడా ఒక బూటకం. కావాలనే కేసుల నుంచి తప్పించుకోవడానికి, అధికారుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి, సిబిఐ నుంచి తప్పించుకోవడానికి విజయసాయిరెడ్డి ముందుగా వేసిన ప్లాన్ అనేటట్టు చాలా బట్టబయలు చేసినట్టు ఈనాడులో ఆర్టికల్ వేయడం జరిగింది. అంటే విజయసాయిరెడ్డి తెలివితేటలు ఎలా ఉన్నాయనంటే ముందు చూపుగానే ఆల్రెడీ ఆయన చాలా కేసుల్లో నిందితుడు. మీరు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి కేసులో కూడా విజయసాయిరెడ్డి A2 కింద ఉన్నారు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి బుర్ర కంటే విజయసాయిరెడ్డి బుర్రే చాలా ముదురు. ఎందుకనంటే ఈయన ఒక చార్టెడ్ అకౌంట్, పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీల్ చేసేది ఈయనే.
ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఈయన డీల్ చేస్తున్నట్టున్నారు. ఈయన బుర్ర ఫైనాన్షియల్గానే కానీ లేదనంటే లా అండ్ ఆర్డర్ పరంగా కానీ అంటే న్యాయం పరంగా కానీ ఈయన చాలా కీలకమైన నేతను మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే అందులో ఉన్న లుసుకులు బొసుకులు అన్నీ కూడా ఈయన బాగా తెలుసు. అందుకనే ముందుగానే ఆ కేసు అనేది ఈయన మీద కొత్తదనేటట్టు ఈయన చాలా జాగ్రత్త పడి ముందుగానే ఆ సెల్ ఫోన్లు దాచేసి పోయినాయని చెప్పి కంప్లైంట్ పెట్టి తప్పించుకోవడం జరిగింది. ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీలో విజయసాయి రెడ్డిని కొట్టిన నేత ఇంకొక లీడర్ నేను బలంగా చెప్తాను. అందుకు ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ ఆర్టికల్ చూసిన తర్వాత ఈనాడు పేపర్లో నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి విజయసాయి రెడ్డి ఏకంగా ఎప్పుడో ముందస్తు చర్యల కింద రాబోయే కేసులు కూడా ఇంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తాడా, ఈయనలో ఇంత బుర్ర ఉందా, ఈయన ప్రస్తుతానికి చూసుకుంటే దగ్గర ఈయన ఏజ్ 60+ ఎంత అని చెప్తారు, తాత అన్నట్టు పిలుస్తారని. కానీ ఈయనలోనే అన్ని తెలివితేటలు ఉన్నాయనంటే ఆయన తెలివితేటల ముందు వైఎస్ఆర్సీపీలో ఒక్క నేత కూడా సరిపోడు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు కూడా సరిపోరు. అంత ముదురు అని చెప్పి మనకు చాలా కీలకంగా అర్థమవుతుంది. ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీలో విజయసాయి రెడ్డి చాలా కీలకం. ఆయన చాలా ముదురు, చాలా బ్రాడ్ మైండెడ్. ఇలాంటి వ్యవహారాల్లో కాలుకెత్తే మెడకేస్తారు, మెడకెత్తే కాలుకేస్తారు అనే సామెత ఏదైతే ఉందో దానికి ఈయన నెంబర్ 1 ఎగ్జాంపుల్ అని మనం బలంగా చెప్పుకోవచ్చు.